బ్రో హాయ్ చెప్పు. వీళ్ళిద్దరు గుంటూరే. బ్రో ఇక్కడ ఎక్కువ, మళ్ళీ అక్కడ ఎక్కినా వెనక రావాలి. ఓ డ్రైవింగ్ చేస్తావా? సరే, ఎవరో ఒకళ్ళు ఉండుంటారు. నేను ఆల్రెడీ చేసా డ్రైవింగ్, ఇది ఫస్ట్లోనే. బట్టు కేవ్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేనే తీసుకున్నా రైడ్ మొత్తం. హార్న్ కొట్టండి మరి. స్పీడ్ ఎంత వెళ్తుంది? 1 జటా బయట. కాదు, చేపలు కొనడానికి కాదు, చేపలు కొనడానికి ట్రైన్ ఎక్కి వెళ్తున్నామా? అది నాది బ్రో, వచ్చేది నాది, ఇది నాది. సాయిది ఇది. మీకేది కావాలి? ఈ అబ్బాయి గుంటూరే. లక్ష్మీపురం నుంచి వచ్చి ఇక్కడ ట్రైన్ తాగడానికి వచ్చాడు. బ్రో ఇటు తిరుగు, ట్రైన్ తాగుతున్నావు అంటే ఇంకా తొందరగా ఇస్తారు పిల్లల్ని. వెనకాల ఏం కనిపించలేదు, మస్తు మస్తుగా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది. బ్రో మ్యూజిక్ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఆడన్నట్టు నీకు ముందు ఎక్కువ ఏం తెలియట్లేదు కానీ ముందు దిగినాక తెలుస్తుంది. ఇక్కడికి రావాలి తిరిగి. అటు నుంచి నడుచుకుంటూ దిగి స్టేషన్లో ఆడకు రావాలి. ఏంటి దావట్లా సరిగ్గా పెట్టండి. చేపల మార్కెట్కి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక మనం బస్సు ఉంది బ్రో. ఇక్కడ నుంచి 10 మినిట్స్గా వాకబుల్. ఇటు ఇటు మేము పద్ధతిగా వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం స్లమ్ ఏరియా ఎలాగ ఉంటుంది కదా బ్రో, కొంచెం ముంబై ఇంత అనిపిస్తుందేమో. బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు బ్రో. ఇక్కడ బయట నరుగుతాడు చికెన్ అయ్యి ఫ్రెష్గా. ఏంటి గేట్ వేసినట్టున్నాడు? ఓ అవతల రోడ్డు. ఇదంతా మటన్కి వచ్చిన కష్టాలు ఇవన్నీ. ఏ బ్రో మటన్కి వచ్చిన కష్టాలు అంటున్నాయి ఇవన్నీ. పనసకాయ చెట్లు.
ఇవి ఎప్పుడు పడితే అప్పుడు కాస్తానే ఉంటాయి. ఈ అద్దు ఆపు ఇక్కడ సీజనల్ ఉంది బ్రో, ఎప్పుడు పడితే అక్కడ వస్తాయి. వాటికి అద్దు ఆపు ఉన్నది, ఎప్పుడు పడితే అప్పుడు కాసేస్తాం. ఇదిగో ఇది కొంచెం స్లమ్ ఏరియా లాగా ఉంటుంది, మొత్తం తీసుకొచ్చాడే పడేస్తారండి. అదే ఇవన్నీ చికెను బాతులు ఇవన్నీ బంగ్లాదేశ్ వాళ్ళు, వీళ్ళు కజకిస్తాను కజకిస్తాన్ ఏరియా కొంచెం స్లమ్ ఏరియా బ్రో మొత్తం. ఫీఫా బీడీలు షెడ్డీలు అన్నీ వచ్చేస్తాడు. ఇక్కడ తింటే తొందరగా వస్తాయి బ్రో, ఇలాంటి ఏరియాలో తింటే. ఇక్కడ కూడా ఉన్నాను. అసలు సాయంత్రం పూట ఆడతారు బ్రో, ఖాళీ ఉన్నది ఇది. బెట్టింగ్సే మళ్ళీ అన్నీ. ప్లేయర్స్ అందరు చూసేవాళ్ళు. సాయి కడ్రాయర్ మీద ఆడుతున్నాడు, మామూలు కాదు. ఇదిగో మలేషియాలో కూడా ఎంత స్లమ్ ఏరియా ఉందని ఇప్పుడే చూస్తాం. ఉన్నాయిలే కానీ మనం చూస్తాం ఇదే కదా, అట్లా అని కాదు. ఇవి ఇడికే 4-5 మిషన్లు ఉన్నాయి ఈ షాప్ వాడికి. ఇదే అన్ని అంత ఫాంటా కూడా ఉంది బ్రో. కందిపప్ప తీసుకుందాంలే, వచ్చేటప్పుడు తీసుకో. ఇదే బాలాజీ స్టోర్స్, చీప్ అండ్ బెస్ట్. ఇది ఇక్కడ పార్కింగ్, ఈ రోడ్ ఇది ఇక్కడ టోల్ కట్టాలి పార్కింగ్. ఇవి మామూలుగా క్లీనింగ్ సెక్షన్స్, ఫినాయిల్స్, బాత్రూమ్ ఈ మొత్తం. ఇక్కడ నుంచి కొంచెం స్మెల్ బ్రో, ఇక్కడ నుంచి కొంచెం వాసన వచ్చింది. జయాకి ఇక్కడికి పెద్ద తేడా లేదు, 12 ఉన్నాయి. రహీం బ్రో ముందు షాపింగ్ కొబ్బరి బొండాలతో స్టార్ట్ చేద్దాం. అసలే నీ ఫేవరెట్ కదా. అదే ఇక్కడైనా తక్కువేగా, 3 రింగిట్స్. కూరగాయలు తీసుకొచ్చాయి ఇక్కడ తక్కువే. నీకేమన్నా స్పైసెస్ అవన్నీ కావాలంటే చెప్పు. ఇగో ధనియాలు, యాలక్కాయలు,
ఖాళీ లేదనుకుంటాడు దగ్గర. కూరలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. కొట్టుకుంటున్నారు ఆడ. అరటికాయలు చూసా మాగేసినాయి ఇవన్నీ. వీడు బాగానే కొడుతున్నాడు. అక్కడికి వెళ్దామా? అటు ఉన్నాయి ఇక అన్నీ అట్టగా ఉంటాయి. పెరుగు ఉంటాయి బ్రో, పెరుగు ఉంటాయి. 4 అయినా పర్లేదులే, తీసుకోవచ్చు. ఇక 7:30. ఇన్ని అడుగు. మూడు దీంట్లో కొబ్బరి ఉన్నదేమో. ఇక్కడ కొబ్బరి కూడా కొడతాడు. నీళ్ళు అయిపోయినాక కొబ్బరి కూడా కొట్టి దాంట్లో వేసి కవర్లో వేసుకుంటాడు. ఏదు మీ అదృష్టం. ఏదో ఉండదు కొంచెం వస్తుంది. కొబ్బరి ఉన్నాయి ఎక్కువ, లేకపోతేనే మంచిది. నీళ్ళు ఎక్కువ వస్తాయి. కొబ్బరి ఉంటే నీళ్ళు ఏమంటాయి. కావాలంటే అది వేసుకొని తలకు కట్టేస్తాడు ప్రసాద్. ఇంకో కాయ కొట్టలేడు కదా, మన 4 రూపాయలు వేసి లేవు వీటిలో ఎక్కువ. నో ఐస్ వద్దు, నో ఐస్. కాదు, ఆపరేషన్ చేసినాక బ్యాగ్ ఇస్తారు కదా. కూరగాయలకి 1 రూపీ. బ్రో మటన్ అట్టేగా లాస్ట్లో. సాయి రొయ్యలు ఏమైనా తీసుకుంటావా? జస్ట్ 29 రూపాయలు, తక్కువే. తక్కువే కదా ఇవాళ, ఓన్లీ చికెన్. చేప చూడు తింటే ఎంత చేపలు తినాలి, పెద్ద పెద్ద. చిన్న చిన్న అట్లా ఏమంటాయి నా బొక్క. 3 కేజీలు 4 కేజీలు ఉంటుంది. పదండి బ్రో, మీరు కార్ తీసుకోండి బ్రో తొందరగా. మనది వీటి కోసం అయినా రావచ్చు అక్కడ కొనుక్కునే బదులు. ఇక్కడ ఫ్రెష్ 2 రూపాయలు పెట్టుకుంటే వచ్చేస్తాయి మామూలుగా. అయ్యే ఉన్నా తీసుకుంటావు ఫిష్? అయ్యో
ఈ మటన్ ఇయ్యను బ్రో. బ్రో ఇంకా అటు ఉన్నాయో చూడు, అటు ఉందిగా అదిగో, అదేంటి అది బీఫ్ అది. టూ ఆఫ్స్ నో ఇష్యూలా. 1 kilo. 1 kilo, 2 half. బ్రో గొర్రె లేదంటే ఊరిని తలకాయ తీపిచ్చి కొడుతున్నాడు. దాంట్లో మొత్తం బాగానే ఉంది. చాలా బాగా ఇస్తారు, మొత్తం బాగానే ఉంది దాంట్లో. మొత్తం బయట అది 1 కిలోనే. అది అక్కడ ఒక దాంట్లోనే చేస్తాం. ఎంత వచ్చింది అది? 2 కేజీలు వచ్చింది అది. కిలో 800 పర్లేదు, 17 అంటే మనకు అక్కడ చేయాలని. వచ్చింది 2 కిలోలు సార్ వస్తుంది. ఈట్ కటింగ్ బాగుంది. చేత్తో కాకుండా మిషన్తో వేసేస్తుంది. రొయ్యలు, చేపలు, లెవర్లు ఏమైనా తీసుకుంటావా? ఓన్లీ లెవర్స్. తింటే మతిపోయిద్ది. మళ్ళీ ఎవరు పోయింది? చిన్న షార్క్, ఏంటి అది? ఇయ్యా చిన్న షార్క్ అవి మన సైడ్
ఇవి మన సైడ్ వీటిని షార్క్ కాదు బ్రో, మామూలుగా షార్క్ ఏదో ఇచ్చే సొరలో సొర చేపలు అంటారు వాటిని. లైవ్ అయితే ఇక్కడికి రావచ్చు బ్రో, ఫ్రెష్ అన్నీ ఫ్రెష్ మామూలుగా. మనకన్నా ఇక్కడే తక్కువగా ఉన్నాయిగా బ్రో. నీకు కావాలో ఇవి ఉడకబెట్టి తినేస్తారు ఇవి. అదే అందుకనే అంటున్నా. పాంప్లెట్లు కాదు వేరే. ఇక సికాప్ అవి తింటే పోతారు, నడువు నొప్పులు వస్తాయి. ఇదన్నా ఏం కాదు కానీ ఇది కూడా బాగుంటుంది. తోక చేపలు ఇక పీతలు బ్రో. ఓ ఇన్ని చెరువులు ఆడ ఉన్నాయి వాళ్ళకి ఈ రకంగా. ఆ పైన ఇచ్చేస్తారు. గట్టిగా వస్తున్నాయి. రాయి అని తీసుకుంటావా? रहीम भाई क्या करते हो, क्या देख रहे हैं? ये ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి. టమాటా 3 మనకి 4.5 పెట్టాడు. ఏ పెద్ద విషయం కాదులే రూపాయికి. లెట్యూస్ ఎంత ఉందో చూడు. లెట్యూస్ కేరా క్యారెట్ అవి కొంచెం ఎన్ఎస్కే కాదు, రహీం బ్రోనే అడుగుతాడు. బ్రో అడుగు క్యారెట్ ఎంత? క్యారెట్ 5-6 ఉంది. ఆడ ఉన్నాయి కదా అక్కడ రాసి. How much? Kilo. 350 తీసుకోవచ్చు అవి బ్రో. మీరు కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్నాను వెజిటేబుల్స్ కోసం. లోపల వేసినైతే ఇవి అవుతాయి బ్రో. సంచి బ్రో. కేజీ తీసుకో. మనకి టమాటాలు టమాటాలు ఎంత?
మరీ లావి తీసుకోమాకు, ఏమున్నాయి అందులో సన్నటి? కొంచెం నాటిలో సన్నవి తీసుకో. అదే ఒక సన్నటి. పోర్టుగాళ్ళు కూరగాయలు. క్యాబేజ్ తీసుకుంటారు బ్రో, అది క్యాలీఫ్లవర్, అదిగో క్యాబేజ్. అది పెద్ద తినట్లా. గోంగూర తీసుకుంటారా? మటన్లో బాగుంటుంది. ఏ గోంగూర చల్ల తర్వాత కనపడింది. మటన్ గోంగూర తీసుకో. పప్పులు వేస్తున్నది కింద దాంట్లో ఇప్పుడు మీరు తీసుకోదగ్గ ఫ్రూట్స్ ఏమున్నాయి? మీరు తీసుకోదగ్గ ఏం లేవు. దానిమ్మకాయలు తీసుకుంటారా? ఎటు ఫ్రూట్స్ ఇయేనా? అటు పక్క అన్నావు నువ్వు. అటు ఇట్లాగే ఉంటాయి. మీకు ఏ ఫ్రూట్స్ కావాలి బ్రో? ఇది ఏంటి? టమాటా పేస్ట్, ఇది చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్ డైరెక్ట్ కూరలో ఇది వేసుకుంటారు. कितना है हमें 4-5 రోజులు ఉంటాయి. పర్లేదు. చిన్నకాయలే ముగ్గినాయి అంటావా? మొక్కలు ఉంటే తీసుకెళ్ళచ్చు, అంత కాయ అంటే బరువు మోసుకెళ్తాం. క్యాబేగా ఇక లోపలికి వెళ్తే చూడవచ్చు. గట్టిగా ఉన్నాయి. రహీం బ్రో, మనం సగం చేసుకోవచ్చు పనసకాయ. అది కటింగ్ అదంతా కాస్త హార్డ్ పని. వీడియో కోసి మంటే ఇస్తాడేమో. టైం బట్టి మొత్తం ఏమైంది బ్రో? కోసిస్తాడు, కోసిమ్మంటే ఎంత బ్రో? అది తక్కువే ఎన్ఎస్కే కన్నా. అడుగు బ్రో, కోసిస్తాడేమో. ఇస్తాడు వాడు. ఏడే అన్నీ ముగ్గు. ఎంత? 4 రింగెట్ కేజీ. కావాలితే తీసుకోండి పచ్చి. ఇగో పచ్చి ఉన్నాయి.